సొలొమోన్ జర్నీ యూట్యూబ్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజు మన ప్రయాణంలో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేట నుండి బయలుదేరి రావిపాడులో ఉన్న అమలోద్భవి మాత దేవాలయాన్ని సందర్శించుటకు వచ్చాము. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ అద్భుతమైన దేవాలయమును మన ఛానల్లో చూపించటం మన అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాకుండా మనం ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే కుడివైపున అతిపెద్ద శిలువ, ఎడమ వైపున మేరీమాత గుహ మనకు దర్శనమిస్తాయి. ముఖద్వారం నుండి లోపలికి రాగానే కుడివైపున పెద్ద శిలువ అని చెప్పాను కదా, ఇదిగో ఇదే. అలాగే క్రీస్తు పార్థివ దేహాన్ని తన వడిలో పరుండ పెట్టుకుని రోధిస్తున్న వ్యాకుల మాత స్వరూపాన్ని కూడా మనం చూద్దాం. ఎడం వైపున మేరీమాత గుహ ఉందని చెప్పాను కదా, ఒకసారి చూద్దాం రండి. ఈ దేవాలయంలో ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద ఫాతిమా మాత స్వరూపాన్ని ఇప్పుడు మనం వీక్షిద్దాం. ఈ ఆలయ ప్రాంగణంలోనే అతిపెద్ద నూతన చర్చి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణం గత 5 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఆ నిర్మాణాన్ని మనం కూడా వీక్షిద్దాం రండి. ఈ చర్చి ఆవరణలోనే సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం గర్ల్స్ హై స్కూల్ కూడా ఉంది. సిస్టర్ల వసతి గృహము, గురు నిలయం కూడా ఈ ఆవరణలోనే ఉన్నాయి. వీటితో పాటు నిర్మల బాలుర ఉన్నత పాఠశాల ఉంది. హాస్టల్ వసతి సౌకర్యం కూడా ఉంది. ఇది 1988లో స్థాపించారు. అంతేకాకుండా అతిపెద్ద సమాధుల తోట కూడా ఇక్కడే ఉంది. ప్రతి సంవత్సరం నవంబర్ 2వ తారీఖున ఇక్కడ సకల ఆత్మల స్మరణ పండుగ జరుగుతుంది. చనిపోయిన మన పూర్వీకులను గుర్తు చేసుకుంటూ వారి సమాధులను అందంగా అలంకరించుకొని వారి పట్ల మనకున్న ప్రేమానురాగాలను ఈ సందర్భంగా
మనం చాటుకుంటాము. అంతేకాదు ప్రతి సంవత్సరం వారిని అందరినీ కూడా గుర్తు చేసుకొని వారితో ఉన్న అనుబంధాన్ని మనం నెమరు వేసుకుంటాము. అన్ని రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుటకు ఫాదర్ కేబి సత్యానంద ఆధ్యాత్మిక వేదిక కూడా ఈ ఆవరణలోనే ఉండటం విశేషం. ఈ వేదిక ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం, ప్రార్థనల కోసం, దివ్య సంస్కారాన్ని కొనియాడుకునేందుకు కూడా వినియోగించడానికి అత్యంత సుందరంగా దీన్ని నిర్మించడం మాత్రమే కాకుండా కన్యాస్త్రీలు ఈ పీఠాన్ని, ఈ ప్రాంతాన్ని చాలా సుందరంగా, అందంగా అలంకరించి ఉన్నారు. మీకు ఎన్నో స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువైన దేవా. ఈ వేదికను ఆశీర్వదించండి. ఈ వేదికపై జరుపుకొనబోయే అన్ని కార్యక్రమాలని దీవించి, ప్రజలందరినీ కూడా దీవించి, ఈ గ్రామంపై మీ యొక్క పవిత్రాత్మ అనుగ్రహ వరాలని నిండుగా కురిపించమని ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. గురువుల తరపున, నా తరపున అభినందిస్తూ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆ దేవాతి దేవుడు అమలవుతున్న మాత ప్రార్థన ఇవ్వడం ద్వారా ఈ మన రావిపాడు ఫాదర్ కేబి సత్యానందం గారి ఆధ్యాత్మిక వేదికనే కాకుండా ఇక్కడ సత్యానందం ఫాదర్ గారి పార్థివ దేహాన్ని భద్రపరిచిన సమాధిని కూడా మనం ఇక్కడ వీక్షించవచ్చు. ఫాదర్ కేబి సత్యానందం గారు జననం 21/2/1924, అలాగే మరణం 30/7/2021. గురు పట్టాభిషేకం అయిన తేదీ 24/8/1951. ప్రియులారా, మార్చి 8, 2026 ఆదివారం ఉదయం 7:30 జరుగుతున్న దివ్య బలి పూజ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం వీక్షిద్దాం.
మిత్రులారా, ఈ పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మా సొలొమోన్ జర్నీ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ అభివృద్ధికి సహాయం చేయగలరు. మంచి జ్ఞానము, బుద్ధి, బంగారు భవిష్యత్తు దయచేయమని పిల్లలందరూ దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించలాగా ఈ కుటుంబంలో మరణించిన దాసి ఆత్మనిత్య విశ్రాంతి కలుగునట్లుగా పూజ, దర్శి జార్జి ఆత్మనిత్య విశ్రాంతి దయచేయమని అమ్మలోని మాత్రం పేరుట పూజ, మెడవల్లి అందరూ ప్రసాద్ కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగాను కుటుంబ సభ్యులకు మంచి ఆయురాలు తోడుగా ఉండి నడిపించాలని, చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తు దయచేయమని అమ్మలోని మాత్రం పేరుట పూజ, దాని రోజు విశ్రాంతి కలుగునట్లుగా దివ్యబలి పూజ, ఈ యొక్క కుటుంబాలకు సంబంధించిన దివ్యబలి పూజ ఉద్దేశాలు కలుపులు నెరవేరుగాను ఈ దివ్యబలి పూజలో పాల్గొంటే మన యొక్క కలుపులు ఉద్దేశాలు నెరవేరుగా వెళ్ళిపోతుగా పరలోకమందు మా యొక్క తండ్రి పరలోకమందు నెరవేరుగా మనకి కావలసిన మాకు ఇవ్వండి. మా యొక్క పండుగ వారిని మన్నించినట్లు మా ఆత్మీయులను మీరు మన్నించండి. అమ్మశని అన్ని ప్రదేశం పని ఒక ఆత్మీయులను రక్షించండి. మాట పాపాత్మైనది మా కొరకు ఇప్పుడు మేము మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. అదిలో కలిగినట్లు ఇప్పుడు కలిగిన గాక. నేను ఎల్లప్పుడూ ప్రభువు సహాయం కొరకు కనిపెట్టుకొని ముందును నా పాదములను బంధముల నుండి విడిపించువాడు అతడే. ప్రభు, నీ దృష్టిని నా మీదికి మరల్చి నన్ను కరుణింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు యందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ పూజా బలిలో ప్రార్థన చేయమని కోరుచున్న కుటుంబాలను, వారి తలంపులను మన ప్రభువైన యేసుక్రీస్తు నెరవేర్చాలి అని వారి కోసం ప్రార్థన చేస్తూ మనం కళ్ళు మూసుకొని దేవుని ప్రేమకు, మానవ ప్రేమకు వ్యతిరేకముగా మనం చేసిన పాపాలను జ్ఞాపకం తెచ్చుకొని పశ్చాత్తాపడి ఆ ప్రభుని యొక్క క్షమాపణ పొంది మన యొక్క ఆత్మలను శుద్ధి చేసుకొని ఈ బలి పూజలో యోగ్యంగా పాల్గొందాము. So
చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు దయానిధులు, మంచితనమునకు నివాస స్థానము మీరే. మీరు ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములను మా పాప నివారణకు సాధనములుగా సూచించినారు. మనస్సాక్షి వేదనకు గురి అయి దీనస్థితి యందున్న మమ్ము కరుణతో చూడము. పాప భారము క్రింద పడి ఉన్న మమ్ము జాలితో పైకి లేవనెత్తుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇంతటితో మొదటి భాగం సమాప్తం. తిరిగి అతి త్వరలో రెండవ భాగంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి. Solomon Journey.